హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. చాలా చిన్నగా ఉన్న ఈ గింజలలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇవి తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు. ఈ రెండింటిలోనూ ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. నువ్వులను ప్రతిరోజు మనం 1 స్పూన్ మోతాదులో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మనం నువ్వులతో నువ్వుల పొడి, నువ్వుండలు, చిమిలి ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం. నువ్వులను పురాతన కాలం నుండి వాడుతున్నారు. ఆయుర్వేదంలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా ఉంది. నువ్వులను వేగించి పొడి తయారు చేసుకుని అన్నంలో కలుపుకొని తినవచ్చు, లేదా నానబెట్టుకుని అయినా తినవచ్చు. నల్ల నువ్వుల కంటే తెల్ల నువ్వులలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులలో మంచి సువాసన కలిగి ఉంటాయి. తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులలో కాల్షియం 60% సమృద్ధిగా ఉంటుంది. ముఖ్యమైన ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్లవనాయిడ్స్, ఫినోలిక్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, డైటరీ ఫైబర్, ఫైటోన్యూట్రియంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇక నువ్వులను ప్రతిరోజు ఆహారంలో భాగంగా ఏదో ఒక రూపంలో 1 స్పూను మోతాదులో తీసుకోవాలి. ప్రతిరోజు నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు. అంటే రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగుతూ నువ్వులను నములుతూ తినాలి. నల్ల నువ్వులైనా పర్వాలేదు, తెల్ల నువ్వులైనా పర్వాలేదు. ఈ నువ్వులు పొడిగా తయారు చేసుకుని అన్నంలో కలుపుకొని తినవచ్చు, లేదా నువ్వులను బెల్లంలో కలిపి ముద్ద కింద చేసుకుని అలా కూడా తినవచ్చు. నువ్వులలో డైటరీ ప్రోటీన్తో పాటు అమైనో ఆమ్లాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ప్రోటీన్ డైట్ పాటించే వారికి బెస్ట్ ఆహారం అని చెప్పవచ్చు. ఈ నువ్వులను సలాడ్స్, నూడిల్స్, ఇతర ఆహార పదార్థాలపై జల్లుకుని తినవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు కూడా నువ్వులను తినవచ్చు. నువ్వులలో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. అందువలన డయాబెటీస్ నివారించడానికి సహాయపడుతుంది. శరీరంలోకి ప్లాస్మా గ్లూకోజును తీసుకోవడాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. ఇక రక్తపోటు నియంత్రణలో ఉండడానికి చాలా బాగా సహాయపడుతుంది. నువ్వులలో మెగ్నీషియం ఉంటుంది కదా, ఇది డయాబెటీస్ నియంత్రణలో ఉంచడమే కాకుండా రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. నువ్వులలో ఉండే ఫైటోస్టెరాల్స్ కొలెస్ట్రాల్ ఉత్పత్తిని నిరోధిస్తాయి. ముఖ్యంగా నల్ల నువ్వులలో ఫైటోస్టెరాల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు ఖచ్చితంగా నల్ల నువ్వులను తీసుకోవడం అలవాటుగా చేసుకోవాలి. కేవలం కొలెస్ట్రాల్ కోసం అయితే మాత్రం నల్ల నువ్వులను మాత్రమే వాడాలి. ఇక ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగుతుంది. పేగుల్లోని వ్యర్థ పదార్థాలు సక్రమంగా బయటకు వెళ్ళిపోతాయి. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అలా జీర్ణం అవుతే గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు ఏమీ ఉండవు. గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన ధమనుల్లో అడ్డంకులు లేకుండా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇక నువ్వులలో పైటిక్ యాసిడ్, మెగ్నీషియం, ఫైటోస్టెరాల్స్ వంటి క్యాన్సర్ నిరోధక లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు. నువ్వులను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆయుర్వేద వైద్య నిపుణులు కూడా నువ్వులను వాడమని ఎక్కువగా సిఫార్సు చేస్తూ ఉంటారు. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడుతుంది. అంటే మనం నోటి ఆరోగ్యానికి నువ్వుల నూనెను నోటిలో పోసుకొని పుక్కిలించితే సరిపోతుంది. దంతాలపై పసుపు మరకలు కూడా తొలగిపోతాయి. దంతక్షయం తగ్గుతుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం రక్తహీనత సమస్య గురించి వింటూ ఉన్నాం. రక్తహీనత సమస్య అనేది ఐరన్ లోపం కారణంగా వస్తుంది. ఈ రక్తహీనత సమస్య ఉన్నవారు నల్ల నువ్వులను తీసుకుంటే మంచిది. ఎందుకంటే తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. ఈ రక్తహీనత సమస్య ఉన్నవారు నల్ల నువ్వులలో బెల్లం కలిపి తీసుకుంటే చాలా తొందరగా మంచి ఫలితం కనబడుతుంది. ఒక 10 రోజులు ప్రతిరోజు నల్ల నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడటానికి చాలా బాగా సహాయపడుతుంది.
కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాలేయంలో వ్యర్థాలను బయటకు పంపి ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. నువ్వులలో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన ఆస్తమా అలాగే శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది. ఆస్తమా సమస్య వచ్చిందంటే మందులు వేసుకున్న అది వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం వాళ్ళని పడుతున్నాయి కాబట్టి ఆస్తమా ఉన్నవారు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక స్పూను నువ్వులను తీసుకుంటే ఆస్తమా నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా మనలో చాలామంది కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఈ కీళ్ళ నొప్పులతో బాధపడే వారికి ఈ నువ్వులు మంచి ఉపశమనం కలిగిస్తాయి. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గించడమే కాకుండా ఎముకలు, కీళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎముకలకు, కీళ్లకు రక్తనాళాలను బలోపేతం చేస్తుంది. అలాగే ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది. కాల్షియం, జింక్ సమృద్ధిగా ఉండటం వలన ఎముకల సాంద్రత మెరుగుపడటమే కాకుండా ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. 40 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక స్పూను నువ్వులను తీసుకుంటే చాలా మంచిది. వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలన్నీ తగ్గుతాయి. కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక రేడియేషన్ వల్ల కలిగే DNA దెబ్బ తినకుండా కాపాడుతుంది. డిప్రెషన్ మరియు టెన్షన్ తగ్గించడానికి నువ్వులలో ఉండే మెగ్నీషియం, కాల్షియం వంటివి సహాయపడతాయి. థయామిన్ మరియు ట్రిప్టోఫాన్ వంటివి మనశ్శాంతిని పెంచే విటమిన్స్. ఇవి కూడా సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడి ఒత్తిడి, డిప్రెషన్ వంటి వాటి నుంచి ఉపశమనం కలిగించి మంచి నిద్ర రావడానికి సహాయపడతాయి. నువ్వులలో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలాజన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. చర్మం స్థితిస్థాపకతను పెంచుతుంది. చర్మ కణజాలాల పునరుత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. చర్మంపై ముడతలు, నల్లటి వలయాలను తగ్గించడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నువ్వులలో ఉండే పోషకాలు తల మీద, చర్మం అలాగే జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నువ్వుల నూనెను జాగ్రత్తగా జుట్టుకు రాసి మసాజ్ చేసి తలస్నానం చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. అలాగే రోజు ఒక స్పూను నువ్వులను తింటూ ఉంటే కూడా చాలా మంచిది. పిల్లల ఆరోగ్యానికి కూడా నువ్వుల నూనె చాలా మంచిది. నువ్వుల నూనెతో పిల్లలకు మసాజ్ చేస్తే వారి ఎదుగుదల చాలా బాగుంటుంది. అంతేకాకుండా శిశువులకు మంచి నిద్ర వస్తుంది. ఆ సమయంలో వారికి నిద్ర చాలా ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు కూడా ఈ నువ్వులతో చెప్పిన ఈ ప్రయోజనాలన్నీ పొందాలి అంటే ప్రతిరోజు ఒక స్పూను నువ్వులను తినటం అలవాటు చేసుకోండి. నువ్వులు కూడా మనకు బాగా విరివిగానే లభ్యమవుతాయి. నార్మల్ కిరాణా షాపుల్లో ఉంటాయి, సూపర్ మార్కెట్స్లో, ఆన్లైన్ స్టోర్స్లో ఎక్కడైనా విరివిగా లభ్యమవుతాయి. మీ లభ్యతను బట్టి నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు ఏదైనా కనీసం ఒకటైనా తినడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఒకరోజు తెల్ల నువ్వులు తీసుకుంటే ఇంకొక రోజు నల్ల నువ్వులను తీసుకోండి. ఈ విధంగా నువ్వులను తీసుకుని రోజుకొక స్పూన్ చొప్పున ఓపికగా తీసుకుంటే మంచి ప్రయోజనం పొందవచ్చు. ఇప్పుడు చెప్పిన అన్ని ప్రయోజనాలు పొందాలంటే తప్పనిసరిగా తీసుకోండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.